ఇప్పుడు ఎటు పోయినట్టు సార్ కేసీఆర్? ఇప్పుడు మొన్నటిదాకా పులొచ్చే అన్నారు. ఇట్లా వచ్చింది, జస్ట్ అట్లా వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళా బోన్లోకి వెళ్ళిపోయింది. పాపం పులి, అంటే మరి పులికి అహంకారం మళ్ళీ ఎక్కువైపోయి ఇప్పుడు పులి వస్తుంది అంటలేరు ఇప్పుడు వీళ్ళు. ఇప్పుడు అంటలేరు మళ్ళీ కదా, ఏమంటలేరు ఇప్పుడు పాపం. ఏమంటలేరు ఇక. ఏమంటలేరు వాళ్ళు. సో అంటే పులి బాగా అహంకారం దెబ్బతిన్నది. ఉమ్, పులి దెబ్బతిన్న పులి అనమాట అది. మరిగా దెబ్బతిన్నది కానీ పాపము దెబ్బతిన్నప్పుడు వయసు ఉంటేనేమో బయట పడుతుంది, అంటే మీద పడుతుంది. అది బాగా దెబ్బతిన్నది, ఇక ముసలి కూడా అయిపోయింది. ఇక దానికి మొత్తం పోయింది కదా, డ్యామేజ్ అయింది, శక్తి పోయింది మొత్తం అంతా. మానసికంగా మానసికంగా ఫిజికల్ గా అన్ని రకాలుగా. ఇక పులి ఎక్కడ వస్తాయి పాపం. రెస్ట్ తీసుకొని ఆయన కూడా ముసాయిని ఏమి ఇబ్బంది పడతారు ఇక. మరి జైలు పోవడానికి సిద్ధంగా ఉండాలి ఆయన. ఇప్పుడు ఈ స్ట్రాటజీలు అన్న ఇస్తలేడంటారా కొడుకు? నేను అనుకుంటాను, అంటే ఈయన ఇండివిజువల్, నేను అనుకుంటాను కేసీఆర్ పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర కూడా పట్టదు ఇప్పుడు గ్యారంటీగా. సో మరి ఆయన స్లీపింగ్ పిల్స్ వేసుకుంటున్నా ఏమో మనకు తెలియదు. పొద్దున లేచిన దగ్గర నుంచి మొదలుపెట్టి రాత్రి పడుకునేంత వరకు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నట్టు ఒకటి అట్ట మీద ఆలోచిస్తాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా పడగొట్టాలి, అది కూడా నాకు చెడ్డ పేరు రాకుండా, అంతే మా బీఆర్ఎస్ పార్టీకి మాకు చెడ్డ పేరు రాకుండా వాళ్ళందరినీ వాళ్ళే పడేసేటట్టుగా ఏ రకంగా ప్లాన్ చేయాలి, ఎక్కడ పావులు కలపాలి, ఏ పావులు కలపాలి అని ఒక చదరంగం గేమ్ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అంతే. ఎందుకంటే ఎట్లా పసిగట్టినంటే ఆయనకు ఈ రాజకీయ క్రీడ అనేది బాగా ఇష్టం. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఆయన, పరిపాలన చేయాలి ఆయన. మొత్తం ఆయన 10 సంవత్సరాలు చేసినంత రాజకీయమే కదా. సో రాష్ట్ర రాజకీయంలో బాగా విన్ అయిపోయాను, దేశ రాజకీయం చేద్దామని కూడా ఆలోచన చేసిండు. సో దేశ రాజకీయంలో అఖిలేష్ యాదవ్ పావుని ఎట్లా కలుపుదాము, కరుణానిధి పావుని ఎట్లా కలుపుదాము, సో అట్లాగే నితీష్ పావుని ఎట్లా కలుపుదాము అని ఈ రకంగా అరవింద్ కేజ్రీవాల్ని ఎట్లా అన్నిటిని వాడుకోడు కదా. సో భయంకరంగా అన్నిటిని కూడా కదపడానికి ట్రై చేసిండు పాపం. చేసి వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చిండో మరి ఏమి ఇచ్చిండో మనకు తెలియదు కానీ, సో కదిపిండు, వచ్చిండు మొత్తం, వచ్చిండు పోటీ కూడా తినిపోయిండు కదా. అంత డబ్బులే కదా, ఎలక్షన్ ఫండింగ్ మొత్తం ఎలక్షన్ ఫండింగ్ కదా. కేసీఆర్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. సో ఆ బేసికల్లీ ఏంటంటే కేసీఆర్ బాగా లైక్ చేస్తాడు, ఈ రాజకీయ క్రీడని బాగా లైక్ చేస్తాడు. సో ఇప్పుడు ఆయన తక్షణ ఆయన రాలేకపోతున్నాడు కదా, అసెంబ్లీకి రాలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. సో అది ఒకలాంటి అహంకారం దెబ్బతింది కాబట్టి దాన్ని మళ్ళీ బదలా తీసుకోవడానికి నేను అనుకుంటాను ఎట్లా ప్లాన్ చేస్తే సో పాము వస్తుంది కర్ర ఎర్రదు అనే దాంట్లో ఏదో ఆలోచన చేస్తుంటే అనిపిస్తుంది నాకైతే. సో అందుకనే ఎక్కువ మనకి బయట కనబడటంలే, అసలే కనబడతలేడు. అంటే ఎంపీ ఎలక్షన్స్ మరి అట్లా అనుకుంటే మరి ఎంపీ ఎన్నికల్లో అయినా ఆయన యాక్టివ్గానే ఉండాలి. 1-3-4 సీట్లు ఏమన్నా వస్తే ఫోకస్ చేయొచ్చు. ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే అంత డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఈ రోజు ఎంత కేటీఆర్ ఓవర్ యాక్షన్ చేసి మెడగడబోతున్నాడో దానివల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. సో పార్లమెంట్ ఎలక్షన్స్లో అట్లాగే ఇప్పుడు కేసీఆర్ కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడినా కానీ వాళ్ళకే డ్యామేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న బొందరగడ్డకు పోతున్నావా, పీకనికి పోతున్నావా అన్ని మళ్ళీ వీళ్ళే పీకనికి పోతున్నారు కదా మేడిగడ్డకి. సో అట్లాంటి తప్పులు అవుతాయి అన్నమాట. అందుకని ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కానీ ఇప్పుడు ఈ ఇష్యూ యాక్చువల్గా టోటల్ కాళేశ్వరం విషయంలో హరీష్ రావు పాత్ర చాలా కీలకం. కేసీఆర్ మాస్టర్ మైండ్ మొత్తం అంతా అమలు చేసింది హరీష్ రావు అధికారులు ఇంజనీర్లు అంతా కలిసి చేసి హరీష్ రావు బాగా సంపాదించింది. ఇప్పుడు ఈ శవాలకు ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ కూడా ఆయన పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏదో రావు అన్నారు, కాళేశ్వర రావు ఏదో పేరుతో పిలిచేది హరీష్ రావు. మరి ఆయన సవాల్ చేసి ఆయన పోవాలి, యాక్చువల్ ఆయన లీడ్ తీసుకోవాలా. ఆయన బ్యాక్ అయ్యింది. ఇప్పుడు ఈయన ముందుకు వచ్చి ఈయనకేమో వాటర్ తెలియదు, నా కేటీఆర్కి నా కాళేశ్వరం తెలియదు, ఈయన ముందుకు వచ్చింది. మరి ఏందో రీజన్ ఏందో హరీష్ మళ్ళీ పసిగట్టి ఉంటాడు, దీనివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. అక్కడ పోయి ఏం చెప్తాడు హరీష్ రావు, అవును నేనే కట్టించిన ప్రాజెక్ట్ ఇది, మునిగిపోయింది, కూలిపోయింది, కుంగిపోయింది, సో బేకార్ ప్రాజెక్ట్ అని అందరూ అంటున్నారు, తిడుతున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు అని ఆయనకు అర్థమైపోయింది. సో అందుకని బాకౌట్ అయిపోయి ఉంటాడు తెలివిగా.